ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ జె మార్తమ్మ, రైల్వే క్వార్టర్స్, రాజమండ్రి. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉంది? బాగుందా? మీతో అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారు? మిమ్మల్ని లెక్క చేయనట్టు, మీరెవరో తెలియనట్టు ప్రవర్తిస్తూ మీరు బాధపడుతున్నారా? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మిమ్మల్ని ప్రేమించేవారే, మిమ్మల్ని సంరక్షించేవారే లేరు అని మీరు ఎంతో ఒంటరితనంతో బాధపడుతున్నారు. అన్నయ్య లెక్క చేయట్లేదా? అక్కయ్య లెక్క చేయట్లేదా? కుమారుడు, కుమార్తె లెక్క చేయకుండా మీరెవరో తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తూ మీరు ఉన్నారా లేదా అన్నట్టు వారికై వారు జీవిస్తూ ఉన్నారా? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు లెక్క చేయట్లేదు, ఎవరో తెలియనట్టు నా జీవితంలో ఉంది, ఎంతో ఒంటరితనంతో నేను జీవిస్తున్నాను అని చెప్పుకుంటూ బాధపడుతూ, ఈ బాధని ఎవరికి చెప్పాలో తెలియక ఈ ప్రోగ్రామ్ని చూస్తూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచర ప్రార్థనా బృందం మీతోనే ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యకరంగా, అతి ముఖ్యంగా మీ జీవితాల్లో మిమ్మల్ని సంరక్షించేవారు, మిమ్మల్ని ప్రేమించేవారు ఉండాలి అనేది మా ప్రార్థన. మన జీవితాల్లో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో అతి భయంకరమైన ఏవైనా మాటలు ఉన్నాయంటే ఏదో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు నేను మిమ్ముని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పాను. దేవుడు అంటే మాట, ఎవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో యూ, గెట్ అవే అనే మాట యేసు ప్రభువారు అంటున్నారు. మన జీవితాల్లో ఈ భూలోకంలో మనం ఏదో ఆరోగ్యకరంగా ఉన్నాం, లేకపోతే తల్లిదండ్రులు, భార్య, భర్త మన మీద ఆధారపడుతున్నారు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు జీవించి వారి పట్ల లెక్క చేయకుండా మనం జీవిస్తే, యేసు ప్రభువారు కూడా అదే మాట మనతోనంటే మన పరిస్థితి ఏంటిది? మీరెవరో నాకు తెలియదు అనే మాట చాలా భయంకరమైన మాట. కాబట్టి ఈ భూలోకంలో జీవించేంత కాలం దేవుని స్వరూపంలో రూపింపబడ్డ వారమైన మనము దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి, తోటి మానవుని ప్రేమించే విధంగా మనము జీవించాలి. అలా జీవించకపోతే దేవుడు అంటున్న మాట, ఎవరో నాకు తెలియదు అనేటట్టు అంటారు. అలాంటి పరిస్థితి రాక మునిపే మన జీవితాన్ని మనము మార్చుకుందాం. మన జీవితాల్లో ఉన్న వ్యక్తుల పట్ల ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానం, సంతోషం, అతి ముఖ్యంగా సంరక్షణ కలిగి మనము జీవిస్తాం. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాటను విందాం. అంధుడనైతిని అంధకారమున ఆదుకొనుము నన్ను నా యేసు ప్రభువా, నా యేసు ప్రభువా. అంధుడనైతిని అంధకారమున ఆదుకొనుము నన్ను నా యేసు ప్రభువా, నా యేసు ప్రభువా. అహమునే మదిని అలవర్చితిని, అమర ప్రేమనే మరచితినే. అహమునే మదినే అలవర్చితిని, అమర ప్రేమనే మరచితినే. పాట విన్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. వీలైన వారు, అతి ముఖ్యంగా యవనస్తులు, ఈ ప్రార్థనలో మోకరించి నాతో పాటు ఏకీభవించాలి అనేది నా మనవి. మీరందరూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో ఒక మార్పు రావడంలో మీరు కూడా పాత్రదారురే అనేది మీరు మరవకండి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఉన్నారు ప్రభువా, కానీ అభాగ్యులం, అయోగ్యులం, పాపులమైన మాకు మరొక దినాన్ని చూడే అవకాశం మాకు దయచేసినందుకు, ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం
ప్రభువా యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద నమ్మకం ఉంచి అతి ముఖ్యంగా లోకరక్షకుడు కరుణామయుడు పరమ వైద్యుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ఒక మార్పు, ఒక తేడా వారి విశ్వాసం వల్ల వస్తుందని ఈ ప్రార్థన అవసరతలు పంపించారు. ప్రభువా ఈ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థిస్తుండగా వారి జీవితాల్లో ఒక మార్పుని మీరు తీసుకొని రమ్మని, ఉన్న కష్టాల్ని బాధల్ని తొలగించి వారి విశ్వాస జీవితాన్ని మీరు బలపరచమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా ఈ ప్రార్థన అవసరతల్లో ప్రాముఖ్యంగా రాజు గారు ఫ్రాక్చర్ అయ్యింది, రమేష్ గారు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది, దేవ కుమారి గారు కిడ్నీలో స్టోన్స్తోని, యశ్వంత్ గారు మూత్రము దగ్గర వాపుతోని, అబ్రహాం గారు 9 సంవత్సరాలు యూరిన్ ఇన్ఫెక్షన్తోని, వజ్రదేవి గారు కిడ్నీ ప్రాబ్లంతోని, మధుబాబు గారు న్యూరో ప్రాబ్లంతోని, కె రాజు గారు హార్ట్ ప్రాబ్లం 3 వాల్స్ బ్లాక్ అయ్యాయి. వారి కొరకై ప్రార్థిస్తున్నాం. వీరందరినీ ముట్టండి, స్వస్థపరచండి, బలము శక్తి దయచేయండి, సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని వారికి దయచేసి వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన హెచ్ఆర్ ప్రసాద్ గారు అనంతపూర్ నుంచి వారిని వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు కూడా మీకు ఎంతో వందనాలు. ప్రభువా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం మేకింగ్ ఏ డిఫరెన్స్. ఇతరుల జీవితాల్లో ఒక మార్పు లేక ఒక తేడా తీసుకొని రావడం. ఈ వాక్య అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దాం. నా పేరు ఎడ్విన్. నాకు చదువుకోవాలని ఎంతో ఆశ, కానీ నా కుటుంబంలో పరిస్థితులు బాలేవు. తల్లిదండ్రుల మధ్య పరిస్థితులు బాలేవు. అతి ముఖ్యంగా నా జీవితంలో ఆర్థిక పరిస్థితులు ఎక్కువ. ఆ పరిస్థితులు బట్టి నేను బయట పని చేయాల్సి వస్తుంది డబ్బు సంపాదించడానికి. నేను రాత్రంతా పనిచేసి ఉదయాన్నే స్కూల్కి వచ్చి అక్కడ పడుకోవడం వల్ల నేను సబ్జెక్ట్స్లో కూడా ఫెయిల్ అయిపోయాను. ఏమైంది ఎడ్విన్? నేను అలసిపోయాను, చాలా అలసిపోయాను. నేను అలా చెప్పాక నా టీచర్ పట్టుదలతోని నాకు చదువు చెప్పాలని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా నన్ను చూసుకుంటూ తన కుటుంబంతో పాటు కుటుంబ ప్రేమని నాకు తెలియజేస్తూ ఉంది. భోజనం తినిపిస్తున్నందుకు టీచర్ మీకెంతో కృతజ్ఞతలు. పర్లేదు ఎడ్విన్, నన్ను ఒక అక్కగా భావించి ఇది కూడా నీ కుటుంబం అనుకో. నేను డబ్బు సంపాదించాలని లాటరీ టికెట్లు అమ్ముతుంటే నన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. నా టీచర్ ఎంతో బాధపడింది, కన్నీటిమయము అయ్యింది. తను నా జీవితంలో ఒక మార్పు తేవాలి లేక ఒక తేడా నా జీవితంలో తీసుకొని రావాలని ప్రతిరోజు నాకు SMS పంపించేది, నువ్వు ఎలా ఉన్నావని. నేను అవి చూసుకునేవాడిని కూడా కాదు. నీకు పెద్ద కలలు లేవా అని పంపించి నా దగ్గరికి వచ్చింది. ఆ టీచర్ యొక్క పట్టుదల ద్వారా నా జీవితంలో ఒక మార్పు, ఆ టీచర్ నా జీవితాన్నే మార్చేసింది. మన జీవితాల్లో కూడా యేసు ప్రభు ఒక మార్పు తీసుకొని రావాలని మనుషుని రూపంలో ఈ లోకంలోకి వచ్చారు. రక్షణ అనుభవాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చారు. మనం కానీ విశ్వాసంతో జీవించి రక్షణ అనుభవం కలిగితే మన జీవితాల్లో కూడా ఒక మార్పు వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ఈ వీడియోని చూశారు కదా, ఒక యవనస్తుడు, ఒక స్టూడెంట్, ఎంతో పేదవాడు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలతోనే సతమతం అవుతూ జీవిస్తున్నాడు. తన స్కూల్లో ఉన్న టీచర్ ఈ యవనస్తుడిని గమనించి అతని జీవితంలో ఒక మార్పు తీసుకొని రావాలి, టు మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ హిజ్ లైఫ్. అతనితో ఎంతో సన్నిహితంగా ఉండి అతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఆ యవనస్తుడు రాత్రులంతా పనిచేసి ఉదయం స్కూల్కి రావడం, అలిసిపోయి స్కూల్లో పడుకోవడం. ఒకానొక సమయంలో ఆ యవనస్తుడు సబ్జెక్ట్స్లో కూడా ఫెయిల్ అయిపోయాడు. ఆ పరిస్థితి చూసిన ఆ టీచర్ ఆ యవనస్తుడి జీవితంలో ఒక మార్పు తీసుకొని రావాలని
కుటుంబ యొక్క ప్రేమను తీసుకొని రావాలని అతనిని తన కుటుంబంతో పాటు డిన్నర్కి తీసుకెళ్ళడం, లేకపోతే బయటకి తీసుకెళ్ళడం, ఎంతో ప్రేమగా తనతోని జీవిస్తూ వచ్చింది. అంటే ఆ టీచర్ తన స్టూడెంట్ జీవితంలో ఒక మార్పు తీసుకొని రావాలి అనే ఉద్దేశం. టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద స్టూడెంట్స్ లైఫ్, షీ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. షీ హ్యాడ్ కన్సర్న్ టువర్డ్స్ హిమ్. ఒక మనుషుడు ఇంకొక మనుషుని జీవితంలోనే మార్పు తీసుకొని రాగలుగుతాడు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మానవుని రూపంలో వచ్చిన యేసు ప్రభువారు ఒక మనుష్యుడు. ఆ మానవుడే మన అందరి జీవితాల్లో మార్పుని తీసుకొని వచ్చారు. మేకింగ్ ఎ డిఫరెన్స్ అంటే ఇతరుల జీవితాల్లో ఒక మార్పు తీసుకొని రావాలి, ఒక తేడా. మేకింగ్ ఎ డిఫరెన్స్ అంటే మనకు ఇంకొక మనుషుడు కావాలి. మనం ఒకటి గమనించాలి, ఈ లోకంలో మనం ఇంకా జీవించగలుగుతున్నాము అని అంటే ఒక మనుషుడు ఇంకొక మనుషుడికి సహాయము చేయగలుగుతున్నాడు కాబట్టి, ఒక మనుషుడు ఇంకో మనుషుడి పట్ల సంరక్షణ కలిగి ఉన్నాడు కాబట్టే ఇంకా మనం ఈ భూలోకంలో జీవించగలుగుతున్నాం. ఊహించండి, ఒక మనుషుడు ఇంకొక మనుషుడి సహాయం చేయకుండా ఉండి, సంరక్షణ కలగకుండా ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేవి? ఎక్కడైనా ఏదైనా సునామీ వచ్చినప్పుడు ఒక మనుషులంతా అంటే ఒక దేశమంతా కలిసి ఆ సునామీకి బాధితులకి సహాయం చేస్తారు కదా. అంటే దిస్ కంట్రీ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ దట్ కంట్రీ. ఒక మనుషుడే ఇంకొక మనుషుని జీవితంలో మార్పు తీసుకొని వస్తాడు. ఏ విధంగా అయితే యేసు ప్రభువాడు హీ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్ బై కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఒక మార్పు, మన జీవితాల్లో ఒక తేడా. అన్యుల కంటే మన జీవితాలు ఇంకా బాగా ఉన్నాయి, రక్షణ అనుభవం కలిగి మనం జీవించగలుగుతున్నాం అంటే యేసు ప్రభువారు మనుషుని రూపంలో రావడం వల్ల ఈ లోకంలో మన జీవితాల్లో ఒక తేడా వచ్చింది, ఒక మార్పు మన జీవితాల్లో కలిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఈ లోకమంతా ఒక మనుషుడు ఇంకో మనుషునికి సహాయం చేయకుండా జీవిస్తే, సంరక్షణ కలగకుండా జీవించి ఉంటే ఈ లోకమంతా సాతానుడి వలె జీవించేవారు. మనుషుడు మనిషినే తినే పరిస్థితిలో ఉండేది. మన జీవితాల్లో ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇతరుల జీవితాల్లో ఒక మార్పు, ఒక తేడా మన ప్రేమ ద్వారా, మన క్షమాపణల ద్వారా తీసుకొని రావడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే అలా చేయడం ద్వారా ఒక అద్భుత రీతిలో మన జీవితంలో కూడా ఒక మార్పు వస్తుంది. When we try to make a difference in other people's life, it will make a wonderful difference in our lives when we do it అనేది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులతోని ఏమన్నారు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అంటే గో అండ్ మేక్ డిసైపుల్స్ అని అన్నారు. దేవుడు వారిని సమాధానంతో ఆశీర్వదించారు, పరిశుద్ధాత్మతోని వారిని నింపారు. కానీ దేవుడు ఎందుకు ఈ మాట అన్నారు? సమస్త జనులని శిష్యులుగా చేయడం. అంటే శిష్యులుగా చేయడం ద్వారా పాపంలో జీవిస్తున్న వారి జీవితంలో ఒక మార్పు వస్తుంది. శిష్యులందరూ దే విల్ మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అనలేదే వెళ్ళి సంతోషంగా ఉండండి, వెళ్ళి డబ్బు సంపాదించండి, లేకపోతే వెళ్ళి సంఘాన్ని స్థాపించి ఇంటికి వచ్చి టీవీలు చూసుకుంటూ ఎంజాయ్ చేయండి అని అనలేదే. హీ గో అండ్ మేక్ డిసైపుల్స్ అనే మాట యేసు ప్రభువారు అన్నారు. యేసు ప్రభువారు ప్రతి క్షణము ప్రతి నిమిషము మన జీవితాల్లో ఒక మార్పు తీసుకొని వస్తూనే ఉంటారు. హీ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి ప్రతి మనుషుడు ఇతర మనిషిని జీవితంలో మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నించాలి. మన జీవితాల్లో ఒక్క మనం గుర్తుపెట్టుకోవాలి, దెర్ ఈజ్ నో బెటర్ వే టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ అదర్స్ లైఫ్ బై అప్లిఫ్టింగ్ దెమ్ విత్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ లోకంలో ఒక మనుషుని జీవితంలో మనం మార్పు తీసుకొని రావాలి అంటే దేవుని ప్రేమ ఆ మనుషునికి తెలియజేయాలి. దానికంటే అత్యున్నతమైన మార్పు ఈ మనుషుల్లో మనము తీసుకొని రాలేము. కాబట్టి ఒక మనుషుడు ఇంకొక మనుషుని పట్ల ప్రేమ, క్షమాపణ, ఐక్యత, శాంతి, సమాధానం కలిగి మనము జీవించాలి. మేకింగ్ ఏ డిఫరెన్స్ అనే అంశాన్ని వివరించాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52వ వచనం వరకు చూపెట్టారు. ఈ మేకింగ్ ఏ డిఫరెన్స్ అనే అంశాన్ని నేను 3 భాగాలుగా చెప్తాను. జీసస్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. జీసస్ మేక్స్ ఎ డిఫరెన్స్ వెన్ వి క్రై ఇన్ ఫెయిత్. వెన్ జీసస్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇట్ షోస్ అని ఈ 3 అంశాల్లో మొట్టమొదటిది జీసస్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్.
మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం 47వ వచనం. వారు యెరికో పట్టణంకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుంచి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఇక్కడ మనం గమనిస్తే ఒక గుడ్డి భిక్షగాడు, గుడ్డితనం అంటే శారీరకంగా అతను గుడ్డివాడు, ఎంతో బాధాకరమైనది. ఈ లోకాన్ని ఎక్కడా అతను చూడలేడు. కానీ ఆ గుడ్డివాడు శారీరకంగా గుడ్డివాడే కానీ ఆధ్యాత్మికంగా గుడ్డివాడు కాదు. హీ వాజ్ ఫిజికలీ బ్లైండ్ బట్ హీ వాజ్ నాట్ స్పిరిచువలీ బ్లైండ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ గుడ్డివాడు దేవుడు చేసే అద్భుత కార్యాల్ని చూడలేదు. యేసు ప్రభువారిని స్వతహాగా చూడలేదు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు, ఎంత ప్రేమామయుడు అనేది ఆ గుడ్డివాడు చూడలేదు. కానీ ఆ గుడ్డివాడు అన్న మాట దావీదు కుమారుడా అని అన్నాడు. అంటే ఒక గుడ్డివాడు శారీరకంగా గుడ్డివాడే కానీ ఆధ్యాత్మికంగా అతను గుడ్డివాడు కాదు. స్పిరిచువల్లీ హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అతను శారీరక కళ్ళతో యేసుప్రభువాన్ని చూడలేదు, ఆధ్యాత్మిక కళ్ళతోని, హృదయముతోని యేసుప్రభువాన్ని చూసి అతను నమ్మాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతను వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించు. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడను. ఈ గ్రంథాల్లో మనం గమనిస్తే దావీదు కుమారుడి నుంచి, దావీదు వంశావళి నుంచి ఒక రాజు పుట్టెను అనేది ఇదే ఆ గుడ్డివాడు నమ్మాడు. పరిపూర్ణమైన నమ్మకంతో ఉన్నాడు. అతను ఒక అవసరంతో యేసు ప్రభువాన్ని పిలుస్తున్నాడు. అతను గుడ్డివాడు. మన జీవితాల్లో మనకి కళ్ళు ఉన్నాయి, అవునా? కళ్ళున్న దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడని మనకి తెలిసిన, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత విశ్వాసవంతుడు, మాట మీద ఉండే దేవుడు అని మనకి తెలిసిన, మనము మాత్రం శారీరకంగా గుడ్డితనం కాదు కానీ ఆధ్యాత్మికంగా మనము గుడ్డివారిగా మనము జీవిస్తుంటాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. Satan, who is the god of this world, has blinded the minds of those who don't believe. They are unable to see the glorious light of good news. They don't understand this message about the glory of Christ, who is the exact likeness of God. సాతానుడు ఈ భూలోకానికి దేవుడని ఇక్కడ రాయబడ్డారు. మనల్ని గుడ్డివాడిగా చేసేసాడు. మనము నమ్మకుండా మనము జీవిస్తున్నాం. దేవుడు ఎంత గొప్పవాడని మనకి తెలిసిన, యేసుప్రభువారు ఎన్ని అద్భుత కార్యాలు చేశారు, మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశారని మనకి తెలిసిన, ఆధ్యాత్మికంగా మనం విశ్వాసంగా జీవిస్తున్నామా? 2 పెద్ద పెద్ద కళ్ళు మనకి దేవుడు ఇచ్చాడు, అవునా? లోకానంతా చూడగలుగుతున్నాం, అద్భుతాలు చూడగలుగుతున్నాం, స్వస్థతలు మనం చూడగలుగుతున్నాం. కానీ ఆధ్యాత్మికంగా గుడ్డివారుగానే మనం జీవిస్తున్నాం. అంటే ఈ లోక సంబంధమైన దేవుడికి మనం బానిసలుగా, ఆయనకి బిడ్డలుగా మనము జీవిస్తున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. మీలో చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, బ్రదర్ మేము ఆధ్యాత్మికంగా గుడ్డివారం కాదు, దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తున్న వారం. మేము ఎప్పుడైతే క్రైస్తవులుగా మారామో, లేకపోతే ఎప్పుడైతే యేసు ప్రభువారిని మేము సొంత రక్షకునిగా అంగీకరించామో, మా జీవితాల్లో ఏ మార్పులు కనపడట్లేదే. లోక రక్షకుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడిని మేము నమ్ముకున్నామో, మా జీవితాల్లో ఇంకా కష్టాలు వచ్చేసాయి బ్రదర్. మా జీవితాల్లో ఎలాంటి మార్పులు లేవు. మా కష్టాలు తొలగిపోతాయని మేము అనుకున్నాం కానీ ఇంకా కష్టాలు తొలగిపోలేదు. మేము సంఘానికి రెగ్యులర్గా వస్తున్నాం, ప్రతిరోజు మేము గంటలుగా ఉపవాస ప్రార్థనలు చేస్తాం, సంఘంకి కానుకలు కూడా మేము రెగ్యులర్గానే ఇస్తున్నాం. కానీ మా జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదు బ్రదర్. ఎవరైతే దేవుడికి ప్రార్థన చేయరో, సంఘానికి రెగ్యులర్గా రారో, వారెంతో సంతోషంగా ఉన్నారు బ్రదర్. మా జీవితాలకి వారి జీవితాలకి ఏంటిది తేడా బ్రదర్ అని మీరు చాలామంది ప్రశ్నిస్తుండొచ్చు. కానీ అన్యులకి కానీ, దేవుణ్ణి నమ్మకుండా, లేకపోతే వేషధారణ జీవితం జీవిస్తున్న వారికి, రక్షణ అనుభవం కలిగి జీవిస్తున్న వారికి తేడా ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? జీసస్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ అవర్ నీడ్. మన జీవితాల్లో ఎప్పుడైతే అవసరత ఉంటుందో ఆ సమయంలో దేవుడు మన జీవితాల్లో ఒక మార్పుని, లేకపోతే ఒక తేడాని తీసుకొని వస్తారు.
ఆ గుడ్డివాడి జీవితంలో కూడా అదే జరిగింది. దేవుణ్ణి నమ్మినవాడు, ఇన్ని సంవత్సరాలుగా గుడ్డిగా జీవిస్తున్నవాడు, ఎప్పుడైతే నజరేయుడైన యేసు ప్రభు ఆ దారిన వెళ్తున్నాడు, దావీదు కుమారుడా అని చెప్పి కేకలు వేస్తున్నాడు. అంటే దేవుణ్ణి స్వతహాగా చూడకపోయినా, దేవుని అద్భుత కార్యాలు ఆయన చూడకపోయినా, శారీరకంగా గుడ్డివాడైన ఆధ్యాత్మికంగా దేవుణ్ణి నమ్మినవాడు. ఈ మాటకి యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఏమన్నారో చూద్దామా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మని వారు ధన్యులు. ఆ గుడ్డివాడు ఏది చూడలేదు, కానీ దేవుణ్ణి నమ్మాడు. మనం అన్నీ చూస్తూ వస్తున్నాం, దేవుణ్ణి స్వతహాగా మనం చూడకపోయినా దేవుడు అద్భుత కార్యాలని మనం చూస్తున్నప్పుడు, రక్షణ అనుభవాన్ని మనకు దేవుడు ఇచ్చినప్పుడు ఎలాంటి విశ్వాస జీవితంలో మనం జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. ఆ గుడ్డితనము శారీరకంగా ఎంతో భయంకరమైనది, కానీ ఆధ్యాత్మికంగా ఆయన ఎంతో బలంగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శారీరకంగా గుడ్డితనంగా ఉండటం ఎంత భయంకరమో దానికంటే భయంకరం ఆధ్యాత్మికంగా గుడ్డివారిగా జీవించడం. ఇట్ ఈస్ ఆఫుల్ టు బి ఫిజికలీ బ్లైండ్, బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫుల్ టు బి స్పిరిచువలీ బ్లైండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడున్న గుడ్డివాడు శారీరకంగా గుడ్డివాడే, దానితో పాటు అతను ఒక భిక్షగాడు కూడా. అంటే ఒక భిక్షగాడు ప్లస్ ఒక గుడ్డివాడు. కానీ అతను ఆధ్యాత్మికంగా భిక్షగాడు కాదు, ఆధ్యాత్మికంగా గుడ్డివాడు కూడా కాదు. అతను ఆధ్యాత్మికంగా ఎంతో బలంగా ఉన్నవారు, ఒకానొక గొప్ప సేవకుడు అన్నమాట. ఎప్పుడైతే ఆదాము అవ్వని దేవుడు సృష్టించారో, వారికి కావాల్సిన అన్ని అవసరాలు ఇచ్చారో, ఎప్పుడైతే వారు పాపము చేశారో వారు ఆధ్యాత్మికంగా పేదవారు అయిపోయారు. దేవుడు ఎంతో గొప్ప ఏదైనా తోటలో వారిని ఉంచినప్పుడు వారి అవసరాలు తీర్చుకునేటట్టు అన్నీ దేవుడు వారికి ఇచ్చినప్పటికీ వారు ఆధ్యాత్మిక పేదరికంలోకి వెళ్ళారు ఎప్పుడైతే వారు పాపము చేశారు. మన జీవితాల్లో కూడా అన్నీ మనకు ఉండొచ్చు, అవునా? డబ్బు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు, ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, 3 పూటలు మనము తిండి తింటుండొచ్చు. కానీ ఆధ్యాత్మికంగా పేదరికంలో మనం జీవిస్తే ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. నాతో పాటు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం, వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొని. ఇక్కడ మనం గమనిస్తే వారు ఎలా ఉన్నారు? అంధకారపు మనసు కలిగి ఉన్నారు. దే వర్ స్పిరిచువలీ బ్లైండ్ అనేటట్టు మనం కూడా జీవిస్తున్నామా? దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే సరిపోతుంది, దేవుడు నా ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తే సరిపోతుంది, దేవుడు ఎల్లప్పుడూ నన్ను ఆశీర్వదిస్తేనే సరిపోతుంది అనేటట్టు మనం కూడా జీవిస్తున్నామా? లేకపోతే ఆధ్యాత్మికంగా మనము ధనవంతులుగా ఉన్నామా? ఆధ్యాత్మికంగా మనము దేవుణ్ణి చూడగలుగుతున్నామా? హృదయానుసారంగా మనము దేవుణ్ణి చూసేటట్టు జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. అక్కడ గుడ్డివాడు కూడా ఏమి చేశాడు? దేవుణ్ణి చూడకపోయినా, దేవుడు అద్భుత కార్యాలు చూడకపోయినా దేవుడి దగ్గర ఒక స్పష్టతతోని వచ్చాడు. హృదయంలో ఏది ఉందో దాని అవసరత కొరకు దేవుడి దగ్గరకు వచ్చాడు. దావీదు కుమారుడా అని పిలుస్తూ దేవుడి దగ్గరికి వచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో దేని కొరకు మనం ప్రార్థిస్తున్నాం? మనం ప్రార్థించేటప్పుడు మన జీవితాల్లో స్పష్టత ఉందా? దేవుడు మన జీవితంలో ఒక మార్పు లేక ఒక తేడా తీసుకొని రావాలి మన అవసరాలప్పుడు అని అన్నప్పుడు ఎలాంటి హృదయంతోని మనము ప్రార్థిస్తున్నాం? మన హృదయంలో దేవుడిని సంపూర్ణంగా మనం నమ్మి దేవుడి దగ్గరికి మనం వస్తున్నామా? దేవుడి యందు విశ్వాసం కలిగిన హృదయంతోని దేవుడి దగ్గరికి మనం వచ్చి జీవిస్తున్నామా? మనం ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థిస్తుంటాం? దేవా, నా కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలని ప్రార్థిస్తాం. కానీ ఆ శాంతి సమాధానం కొరకు మనం ఎలాంటి ప్రయాస మనము పడుతున్నాం? దేవా, నా భర్త మారాలి, నా భార్య మారాలి అని మనం ప్రార్థిస్తుంటాం. దాని కొరకు మనం ఏంటిది ప్రయాసపడుతున్నాం? దేవా, నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని అంటుంటాం. కానీ ఆ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఎలాంటి ప్రయాసాన్ని మనం పెడుతున్నాం? మన హృదయంలో మన తల్లిదండ్రులు తోబుట్టుల కొరకు మనము ప్రార్థిస్తున్నామా? పైకి ప్రార్థన చేస్తే వారు సంతోషంగా ఉండాలి అని మనం ప్రార్థిస్తుండొచ్చు, కానీ హృదయాంతరంలో వారి పట్ల కోపం, వారి పట్ల ద్వేషం, వారు అలా అన్నారు, వారు ఇలా అన్నారు అనుకుంటూ మనం ప్రార్థిస్తే దేని కొరకు మనం ప్రార్థిస్తున్నాం? ప్రార్థించేటప్పుడు మన జీవితాల్లో ఒక స్పష్టత అనేది మనం కలిగి ఉన్నామా? దేవుణ్ణి దావీదు కుమారుడా, మెస్సయా అని మనము నమ్మగలిగి ప్రార్థిస్తున్నామా?
అక్కడ ఉన్న భిక్షగాడికి ఆ స్పష్టత ఉంది. మన జీవితాల్లో ప్రార్థించేటప్పుడు స్పష్టత ఉందా? దేవుడు అంటున్న మాట, హృదయంలో ఒకటి పెట్టుకొని పెదవుల వరకు ఇంకొక మాట రాకూడదు. హృదయంలో ఏది ఉందో పెదవుల దగ్గర కూడా అదే రావాలి. ఆ భిక్షగాడి జీవితంలో కూడా దావీదు కుమారుణ్ణి చూడకపోయినా దావీదు కుమారుడా అని నమ్మిన ఆ భిక్షగాడు హృదయంలో ఏది ఉందో పెదవులు పైకి కూడా అదే వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో కుటుంబంలో శాంతి, కుటుంబంలో సమాధానం, భార్యాభర్తలుగా ఉన్నవారు ఐక్యంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు మన జీవితాల్లో తొలగిపోవాలి. మన తోబుట్టు మనమంతా కలిసి ఉండాలి అంటే మన జీవితాల్లో కూడా ఆ ప్రయాసం మనం కలిగి ఉండాలి. మన జీవితాల్లో కూడా దేని కొరకు మనం ప్రార్థిస్తున్నామో హృదయంలో స్పష్టత కలిగి జీవించాలి. ఆ స్పష్టత హృదయంలో కల్మషం లేకుండా నిష్కపటమైన హృదయం మన జీవితాల్లో రావాలి అంటే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే దేవుడు మన జీవితాల్లో మన ప్రతి అవసరాల్లో ఒక మార్పు తీసుకొని వస్తారు. ఏ విధంగా అయితే గుడ్డివాడు దేవా నజరేడైన యేసు దావీదు కుమారుడా అని పిలిచి హృదయంలో ఉన్న దానిని పెదవులు పైకి తీసుకొచ్చాడు, అలా మన హృదయంలో దేవుణ్ణి మనం అంగీకరించి ఈరోజు పెదవుల దగ్గర దేవా నేను మిమ్మల్ని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నా ప్రతి అవసరంలో మీరు నా తోడు ఉండాలి, అనారోగ్యంలో, కుటుంబ సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో నన్ను మీరు కాపాడండి అని మీరు ప్రార్థించగలిగితే, స్పష్టత కలిగిన హృదయంలో ప్రార్థించగలిగితే దేవుడు అవన్నిటిని తొలగిస్తాడు. అలా దేవుడు మన జీవితాల్లో ఒక మార్పు చేయాలి అని అంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా లోకంతో స్నేహం చేసిన వారు బాధపడుతూ యేసుతోని నాకు స్నేహం కావాలి అని ప్రార్థన అవసరతలు పంపించిన వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఒక మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంచెంమందికి నచ్చకపోవచ్చు కూడా. మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా వారి జీవితాల్లో ఒక మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని, యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.